హలో అండి. నా పేరు రవికుమార్. నేను సిబిఎస్ఈ అకాడమిషియన్‌ని, అడ్మినిస్ట్రేటర్‌ని. అలాగే అట్ ప్రెజెంట్ వైస్ ప్రిన్సిపల్‌గా వర్క్ చేస్తున్నాను. అంతకుముందు నార్త్ సైడ్ కూడా ప్రిన్సిపల్‌గా వర్క్ చేశాను. గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నేను ప్రిన్సిపల్ కూడా వర్క్ చేశాను. ఈ క్రమంలో చాలామంది ఉపాధ్యాయ మిత్రులు ఎవరైతే ఈ సిబిఎస్ఈ పాఠశాలలో పనిచేస్తున్నారో వాళ్ళు ఒక డౌట్ అడుగుతున్నారనమాట. కొంతమంది పేరెంట్స్ కూడా గతంలో అడగడం జరిగింది. ఈ మధ్య కూడా అడుగుతున్నారు. అయితే ఇక్కడ డౌట్ ఏందనంటే చూడండి, సార్ ఇది సిబిఎస్ఈ పాఠశాలల్లో ఈ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? అంటే విద్యా సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఏ మంత్‌లో స్టార్ట్? ఏ మంత్‌లో ఎండ్? ఈ విషయాన్ని కొద్దిగా క్లియర్‌గా చెప్పండి సార్ అనంటే నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. అర్థం చేసుకోండి. విషయం ఏంటంటే సిబిఎస్ఈ మార్చి చివరి వారంలో గానీ, ఏప్రిల్ మొదటి వారంలో గానీ ఒక డ్రాఫ్ట్‌ని రిలీజ్ చేస్తుంది. దాన్నే మనం అకాడమిక్ కరిక్యులమ్ అని అంటాము. ఈ కరిక్యులంలో ఏముంటుందంటే సిలబస్‌లో ఏదన్నా చేంజెస్ చేస్తుందా సిబిఎస్ఈ తదుపరి విద్యా సంవత్సరంలో? అంటే ఏదన్నా టాపిక్‌ని తీసేస్తుందా సబ్జెక్టుల నుంచి? ఏదైనా టాపిక్‌ని యాడ్ చేస్తుందా? లేదా ఉన్న టాపిక్‌ని అలాగే ఉంచుతుందా ఈ సిలబస్‌లో అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ, అలాగే రిజల్ట్ విషయంలో ఏదైనా మార్పులు చేస్తుందా? కరిక్యులంలో ఈ కరిక్యులం డిజైనింగ్‌లో ఏదైనా మార్పు చేస్తుందా? సో ఇట్లాంటి విషయాల్ని ఇందులో గ్రేడింగ్, రిజల్ట్స్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్ని క్లియర్‌గా ఈ డ్రాఫ్ట్‌లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఎప్పుడైతే ఈ అకాడమిక్ కరిక్యులం రిలీజ్ చేస్తుందో సిబిఎస్ఈ ప్రతి సంవత్సరం అప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినట్టు అర్థం. అయితే చాలామంది ఏం చేస్తారంటే మనకు లోకల్‌లో తెలియక దాని మీద అవగాహన లేక స్టేట్‌ని ఫాలో అవుతుంటాయి. అలా కాకుండా మనం సిబిఎస్ఈని ఫాలో అవ్వాలన్నమాట. ఓకే. దేశంలో చాలా పాఠశాలలు ఉంటాయి. మీరు కావాలంటే హైదరాబాద్ వెళ్ళండి. హైదరాబాద్ వెళ్ళి మీరు ఇప్పుడు అడ్మిషన్లు ఇప్పుడే జరుగుతుంటాయన్నమాట. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్‌లో ఎండ్ అయిపోతాయి అడ్మిషన్స్. ఇక జూన్ వరకు కూడా అడ్మిషన్స్ ఉండవు మనకు. మీరు 9థ్‌లో వెళ్ళినా, 8థ్ అడ్మిషన్స్ కావాలన్నా, 7థ్ అడ్మిషన్ కావాలన్నా, ఏ క్లాస్ అన్నా అడ్మిషన్స్ మీకు జూన్ వరకు ఉండవు. ఎందుకంటే 40 అడ్మిషన్స్, ప్రతి క్లాస్‌లో 40 అడ్మిషన్స్, 36 లిమిటెడ్, 37, 36 అంతకంటే ఎక్కువ అడ్మిషన్స్ తీసుకోరు. సిబిఎస్ఈలో రూల్ ఇది. ఓకేనా? సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ అనంటే అడ్మిషన్స్ ఏప్రిల్‌లోనే ఫిల్ అయిపోతాయి. జూన్ వరకు ఉండవు. సో ఈ క్రమంలో సిలబస్ కూడా ఏప్రిల్‌లో స్టార్ట్ అయిపోతుంది. అంటే మార్చిలో పాత విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు రన్ అయిన విద్యా సంవత్సరానికి సంబంధించి చివరి పరీక్షలు పెట్టేసి, యాన్యువల్ ఎగ్జామ్ పెట్టేసి, రిజల్ట్ కూడా మార్చిలోనే ఇచ్చేసి, ఏప్రిల్‌లో గానీ, మార్చి చివరి వారంలో గానీ విద్యా సంవత్సరం మొదలుపెట్టుకుంటారు, కొత్త విద్యా సంవత్సరం. ఇది అన్ని చోట్ల ఉంటుంది దేశమంతటా. అందులో ఎలాంటి మార్పు లేదు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే అందరు పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది, ఖచ్చితంగా సిబిఎస్ఈ రూల్ని ఫాలో అవ్వాలంటే బుక్స్ కొనుక్కోవాలి. మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇక్కడ ప్రతి పాఠశాలలో ఏం చేయాలి, మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ అందరూ ఏం చేయాలి అంటే ఇక్కడ కొంత పోర్షన్ని, సిలబస్ పోర్షన్ని ఫినిష్ చేసుకోవాలి కొత్త విద్యా సంవత్సరానికి. ఇప్పుడు ఏప్రిల్‌లో స్టార్ట్ చేసాం 1వ తారీఖు. ఒక 2 లెసన్స్ అన్నా ఫినిష్ చేసుకోవాలి. ఫినిష్ చేసుకొని పీరియాడిక్ టెస్ట్ కోసం ఒక పీరియాడిక్ టెస్ట్‌ను నిర్వహించడానికి కావాల్సిన సిలబస్‌ని సిద్ధం చేసుకొని ఒక పీరియాడిక్ టెస్ట్ పెట్టేసి చివరిలో అకాడమిక్ ఇయర్‌ని అక్కడితో ఎండ్ చేసుకోవాలి. ఏది కొత్త విద్యా సంవత్సరాన్ని మధ్యలో బ్రేక్ చేస్తూ అకాడమిక్ ఇయర్‌ని క్లియర్ చేసుకోవాలి. సో ఇలా దేశమంతటా నడుస్తుందన్నమాట. కాబట్టి బుక్స్ కొనుక్కోవడం ఇదంతా చేయాలి. పేరెంట్స్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ అప్డేట్‌లోకి వచ్చేయాలి. ఇది ఒరిజినల్‌గా సిబిఎస్ఈ ఈ పాఠశాలలో జరిగేటువంటి ఈ మార్పు అన్నమాట. మార్పని కాదు, కొత్త స్కూల్స్ అయితే మారాలి. తర్వాత ఎవరికైతే ఈ విషయం తెలియదో వాళ్ళు మారాలి. అప్డేట్ అయిపోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఓకేనా అండి? సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఏదన్నా ఉంటే అడగండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్‌ని క్లియర్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా చాలా పాఠశాలలు మన లోకల్లోకి వచ్చేస్తుంది. సూర్యాపేట, నల్గొండ, ఇటు ఖమ్మంలో అయితేనేంటి కొత్త కొత్త పాఠశాలలు సిబిఎస్ఈకి సంబంధించి సిబిఎస్ఈ సిలబస్‌తో అనుసంధానం అవుతూ చాలా పాఠశాలలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. ఏదైనా ఉంటే అడగండి. నేను ఖచ్చితంగా మీ డౌట్‌ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.